ప్రసాద్ గారు ఒకసారి నరేష్ గారి దగ్గరికి వెళ్దాం. నరేష్ గారు, సో మీ పర్సెప్షన్ ఏంటండి? దాదాపు $50 బిలియన్ ఒక్క భారతదేశం నుంచే పిల్లలు ఏటా ఖర్చు పెడుతున్నారు వాళ్ళ చదువుల కోసం, చదువు సంధ్యల కోసం అమెరికాలో. సో ఇదేం తక్కువ అమౌంట్ ఏం కాదు. ఇలాంటిది ఫోర్గో అవటానికి ట్రంప్ సిద్ధంగా ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఇలాంటి అప్రహెన్షన్స్ ఉన్నాయి, మీ ఉద్దేశం ఏంటి? మీరు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి నరేష్ గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే వాసుదేవ్ గారు. మొట్టమొదటిగా 99 టీవీ వీక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీరు అడిగిన స్పెసిఫిక్ క్వశ్చన్, ఫస్ట్ ఈ క్రిస్మస్ సెలవులకు వెళ్ళిన వాళ్ళు వెనకకి రావడానికి ఇబ్బందులు అంటే అటువంటి ఇబ్బందులు ఏముండవు. అంటే ఫస్ట్ టర్మ్ లో ఆ ట్రావెల్ బ్యాన్ వల్ల కొంత ఎయిర్పోర్ట్స్ లో కొంత కన్ఫ్యూజన్ వల్ల కొంత ఆందోళన జరిగింది. ఆ ట్రావెల్ బ్యాన్ మనకి సంబంధించింది కాదు. ఇండియాకి వెళ్ళి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఆందోళన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, నిన్ననే డొనాల్డ్ ట్రంప్ గారు ఈ స్టూడెంట్ వీసా కానీ H1B వీసాల గురించి మళ్ళీ ఒకసారి కూడా దే వాంట్ బెస్ట్ అండ్ ద బ్రైటెస్ట్ మేము ఎప్పుడు వెల్కమ్ చేస్తాము. సో స్టూడెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ది బెస్ట్ అండ్ బ్రైటెస్ట్, మంచి స్కోర్స్, మంచి కాలేజెస్కి వచ్చే వాళ్ళకి ఆల్వేస్ వెల్కమ్ ఇక్కడికి, అమెరికాకి. సో ఎటువంటి భయం పడాల్సిన అవసరం లేదు స్టూడెంట్స్ రావాలనుకునే వాళ్ళు. కాకపోతే మనం మంచి స్కోర్స్, మంచి కాలేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. కన్సల్టెన్సీస్ అంటే కొంతమంది ఏదో కాలేజీకి పంపిస్తాము అలాంటి వాటి నమ్మకుండా మన ఓన్గా రీసెర్చ్ చేసుకోవాలి. ఇప్పుడున్న ఇంటర్నెట్, ఎవ్రీథింగ్ ఈజ్ టెక్నాలజీకి ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ యువర్ ఫింగర్ టిప్స్. సో మనంతటా మనం రీసెర్చ్ చేసుకొని రాగలిగితే అది బెటర్, వేరే కన్సల్టెన్సీస్ని వాటిని నమ్ముకోకుండా. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తానంటే ఒకసారి మామిడి గిరిధర్ గారు, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, వారి దగ్గరికి వెళ్దాం. సార్, విన్నారు కదా, చూశారు కదా, అంటే చూస్తూ ఉన్నారు గడిచిన కొంతకాలంగా. జనవరి 20వ తారీఖు అనగానే ఇండియా నెత్తిన ఒక పిడుగు పడబోతోంది. ఆ రోజు ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీద సంతకం చేశాడంటే ఇక్కడ వాళ్ళందరి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరూ భవిష్యత్ అంతా మటాష్ అయిపోతుంది. ఇలా రకరకాల ప్రచారాలు, వదంతులనండి, అపోహలనండి, ప్రచారాలనండి. కొన్నేమో ఆ ప్రచారాల్లో ఎంతో కొంత వాస్తవం ఉంటాం, 10%, 20% వాస్తవం ఉంటుంది. దాన్ని తర్వాత మ్యాగ్నిఫై చేసి చూడటం జనం అంతా. ఎంతవరకు నిజం ఉంది? నిజంగా ట్రంప్ వల్ల మన దేశానికి నెక్స్ట్ జనరేషన్కి అంత ఇబ్బంది ఉంటుంది అక్కడికి వెళ్ళి చదువుకోవాలి, సెటిల్ అవ్వాలనుకుంటున్న వాళ్ళకి?